కళాయిలో ఒక గరిటె ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని చిన్న సైజ్‌ది ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. అది ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే పావు టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నట్టయితే అడుగు కింద పట్టకుండా చాలా నీట్‌గా ఎంతో మంచిగా రుచికరంగా ఈ కర్రీ అనేది రెడీ అవుతుందండి. లేదా ఎక్కువసేపు ఉంచేస్తే అడుగు అంటుకుపోయి మాడు వాసన అనేది వస్తుంది. 3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకోవడం వల్ల కర్రీ చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. ఇదొక మంచి ట్రిక్ అండి ఈ కర్రీకి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీతో, రైస్‌తో ప్రతి ఒక్క దాంతోటి చాలా బావుంటుందండి. ఈ కర్రీ ఎక్కువగా స్కూల్ టైమ్ అప్పుడు లంచ్ బాక్సెస్‌కి అయితే చాలా బెటర్‌గా ఉంటుందండి. త్వరగా అయిపోతుంది. అలాగే మంచి హెల్తీ గూడా. మీరు గూడా లంచ్ బాక్సెస్‌కి ఎక్కువగా ఇలాంటి కర్రీస్ ట్రై చేస్తారా? అలాగైతే కామెంట్‌లో మీ యొక్క అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్ అండి.